అండి, వెల్కమ్ టు మేనకాస్ కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే వంట పకోడీ అండి. ఇవి స్నాక్స్గా మనం ఈవినింగ్స్ తినడానికి, చక్కగా పిల్లలు తినడానికి కూడా పనికొస్తాయి. సో ఇవాళ మనం చూడబోయేది ఏంటంటే ఆనియన్ పకోడీ. సో దీనికి కావాల్సింది, నేను కొంచెం ఎక్కువ పకోడీలు చేస్తానండి, అందుకనే 2 కప్స్ బేసన్ తీసుకుంటున్నాను, అంటే శనగపిండి. 2 కప్స్ తీసుకున్నాను. దానికి ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ అండి, పొడుగ్గా తరుక్కోవాలి. ఉల్లిపాయ వేసుకున్నాం కదా బేసన్లోని, కొంచెం సాల్ట్, ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారండి, ఎక్కువ తిన్న వాళ్ళకి ఎక్కువ, తక్కువ తిన్న వాళ్ళు తక్కువ. కొంచెం బేకింగ్ సోడా, ఎక్కువ వేయద్దండి, కొంచెం. తర్వాత కొంచెం వామ్ వేస్తే మంచి వాసనతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుందండి, డైజెషన్కి కూడా మంచిది. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో కూడా వాటర్ వేసి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకున్న తర్వాత తగినంత నూనె వేసి మరిగించండి. మరిగించిన తర్వాత పకోడీలు వేయాలి. నూనె మరిగిపోయిందండి, పకోడీలు వేసేసుకుందాం. పకోడీలు వేగిపోయండి. సో ఇవి మనం కొంచెం నూనె వార్చేసి ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి పకోడీ అండి, వేడి వేడి టీతో పాటు చాలా బాగుంటాయి, తినండి. మా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ కూడా చేయండి. ఓకేనండి, నెక్స్ట్ వంటకంతో మళ్ళీ కలుద్దాం. బాయ్.